భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధన్యవాద్ ఉషానాయక్ గారు. ఇక చాలా మందికి కూడా ఇల్లు కట్టుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది, అలాగే అదొక కోరిక కూడా ఉంటుంది, చిరకాల స్వప్నంగా భావిస్తూ ఉంటారు. అయితే ఇల్లు కట్టుకున్నాక కూడా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా అసలు వాస్తు దోషాలు, చిన్న చిన్న దోషాలు ఏమిటి అనేది కూడా వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉంటారు. అయితే కొంతమందికి పెళ్లిళ్ళు లేటుగా అవ్వచ్చు, అసలు పెళ్లిళ్లే కాకపోవచ్చు, పెళ్లిళ్ళు అయినా కానీ మరి విడాకుల వరకు వెళుతుంది. ఈ మధ్య కాలంలో మనం చాలా అలాంటి కేసెస్ చూస్తున్నాం. అంటే వాస్తు దోషాలకి అలాగే పెళ్లిళ్ళు లేట్గా అవ్వడానికి లేదంటే విడాకులకి ఏమైనా సంబంధం ఉందా? అలాగే పిల్లల సంతానం విషయంలో కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏ అంశాలకు సంబంధించిన వాస్తుకు ఏదైనా రిలేటెడ్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి ప్రతి గురువారం కూడా లైవ్ లో సిద్ధంగా ఉంటారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ గురుగారు, ముందుగా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వేణుగారు రెడ్డి మేడం. నేను కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. గురువు గారికి అలాగే భక్తి టీవీకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి కాల్ చేశాను మేడం. చెప్పండి. నాకు పెళ్ళైన 3 నెలలకి విడాకులు అయ్యాయి మేడం. పెద్దల సమక్షంలోనే జరిగిందండి. ఈ పెళ్ళైతే ఏదైతే ఉందో పెద్దల సమక్షంలోనే జరిగింది. ఎంతమంది జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళినా సెకండ్ మ్యారేజ్ కూడా ఇలాగ ఇబ్బంది పడతారని చెప్పారు మేడం జ్యోతిష్కులు కూడా. పెళ్లి జోలికి వెళ్ళకూడదు అనుకుని ఒక రోజు భక్తి టీవీలో గురువుగారి ప్రోగ్రామ్ చూశాను మేడం. ఇలాగే భక్తి టీవీలో గురువుగారి ప్రోగ్రామ్ చూసి ఒక్కసారి మా ఇంటి వాస్తును గురువు గారికి చూపిద్దామని చెప్పి గురువు గారికి పిలిచి మా ఇంటి వాస్తును చూపించామండి. మా ఇంట్లో గత 20 సంవత్సరాలుగా పడి ఉన్న ఇబ్బందులు పరిష్కారం ఏంటో అర్థమయ్యింది మేడం గురువు గారికి చూపించాక. గురువు గారు అష్టదిగ్బంధనం చేశారండి. మాకు గురువు గారు చెప్పినట్టుగా అష్టదిగ్బంధనం మేము చేయించుకున్నాము. అలాగే నా జాతక దోషాలకు కొంచెం ఇబ్బంది అయినా సరే పరిహారం చేసుకున్నాం మేడం. పరిహారం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు చాలా బాగుంది. పరిహారం చేసుకున్న తర్వాత 3 నెలలకి మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు పెళ్ళయి నాకు ఒక బాబు కూడా పుట్టాడు మేడం. ఇప్పుడు నేను నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుందామని చెప్పేసి నేను కాల్ చేశాను మేడం. గురువు గారికి అలాగే భక్తి టీవీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు మేడం. గురువు గారు బాగున్నారండి? సాయిరామ్. సాయిరామ్. గురుగారు గుర్తుపట్టారండి? నేను వేణుగారు రెడ్డిని. సాయిరామ్. 2 సంవత్సరాల క్రితం నాకు అష్టదిగ్బంధనం చేశారు గురువు గారు. ఇలా పెళ్లి విడాకులు అయ్యాయని చెప్పేసి నేను మిమ్మల్ని సంప్రదించాను గురువు గారు. సాయిరామ్. సాయిరామ్. బాబా గురువు గారు అష్టదిగ్బంధనం చేశారు గురువు గారు. నాకు చేసిన 3 నెలలకే నాకు మళ్ళీ మంచి సంబంధం కుదిరింది, పెళ్లి అయ్యింది. నాకు ఇప్పుడు ఒక బాబు కూడా పుట్టాడు గురువు గారు. సాయిరామ్. చాలా సంతోషంగా ఉన్నానండి. సాయిరామ్. ధన్యవాదాలు గురువు గారు. షిరిడి సాయి శుభాశిస్తులు. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, అంటే ఇలాంటి కేసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటేనమ్మా, ఇప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏవో ఒక ఇల్లు కట్టుకుంటారు. ఆ రోజు స్తోమత ఉంటుంది, ఇల్లు కట్టుకుంటారు. కానీ అదే ఇంట్లో పిల్లలు ఏంటంటే పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత సరే విడాకులు అవ్వడానికి వాస్తుతో పాటు జాతక దోషాలు 2 ఉన్నప్పుడు తొందరగా అవుతాయి. అలాగే వాస్తు బలంగా ఉన్నప్పుడు మనము ఆస్ట్రాలజీ ప్రకారము దోషం ఉన్నప్పుడు కూడా సర్దుకొని కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళొచ్చండి. సర్దుకొని కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళొచ్చు. అలా కాకుండా వాస్తు దోషముతో కూడి ఉండే ఇల్లు, అలాగే ఆస్ట్రాలజీ కూడా దోషం ఉన్నప్పుడు, అంటే అబ్బాయి జాతకములు కూడా దోషములు ఉన్నప్పుడు, ఈ 2 పీడిస్తున్నప్పుడు ఏంటంటే భయంకరమైన ఇబ్బందుల్ని మనము అనుభవించాల్సి ఉంటుందమ్మ. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు సుమారు 3 ఇయర్స్ అమ్మ, దాదాపు 3 ఇయర్స్ అనుకుంటాను. అప్పుడు ఒక విడాకులు అయ్యి, అంటే మ్యారేజ్ అయ్యి మంచి మ్యారేజ్ చేసుకుని విడాకులు అయిన తర్వాత మనని ఇన్విటేషన్ చేశారు. వాళ్ళ మదర్ పిలిపించారు. భక్తి టీవీలో చూసి పిలిచినప్పుడు వీళ్ళు నమ్మకపోయేది, పిల్లలు కదా జాబ్ చేసుకుంటూ. అలాంటి టైంలో నేను వెళ్ళి ఆ ఇంటిని చూస్తే
పరిసరాలు వీళ్లకు ఉత్తరంలో పెద్ద బిల్డింగ్ కట్టేశారండి, చాలా హైట్ ఎత్తైన బిల్డింగ్. గృహకర్తరి దోషం ఏర్పడింది. ఏ ఊరు అన్నారు గురుగారు? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాదే. హైదరాబాదే. అయితే గృహకర్తరి దోషం వాళ్ళకు ఏర్పడ్డది. దాని తర్వాత అక్కడ వాళ్ళకున్న దోషం ఏంది అంటే చూస్తే వాయుంలో లిఫ్ట్ వచ్చేసింది. వాయుంలో పూర్తి వాయుంలో లిఫ్ట్ ఒకటి ఉన్నది. అలాగే మనం చూస్తే ఆగ్నేయంలో కప్పుబడి ఉందంటే ప్లేసెస్ అనేది ప్రాథమిక సూత్రాలకి అనుకూలంగా లేదు. వీళ్ళు డోర్స్, విండో, కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ కొన్ని దోషాలు ఆ గృహానికి రోజు రోజుకి జీవము లేకుండా చేసేసింది. అంటే వాస్తు దోష ఒక మనిషి కూడా మనకి ఏదైనా సమస్యలతో రోజు రోజుకి మనం వీక్ ఎలా అవుతామో హౌస్ కూడా 15 ఏళ్లలో డౌన్ అయిపోతుంది, దాని వాస్తు బలాన్ని కోల్పోతుంది. ఈ లోపల పిల్లలు పెద్దగా అవుతారు, చదువుకుంటారు. అక్కడ ఉన్న వాస్తు దోషాలు, పేరెంట్స్ కష్టపడుతుంటారు, వ్యాపారంలో లాభ నష్టాలను భరించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటారు. పిల్లల్ని పెళ్లి చేసేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అప్పుడు అబ్బాయి జాతక దోషం చూసినప్పుడు అబ్బాయికి నాగదోషం ఉన్నది, గ్రహణ దోషం ఉన్నది, ఇలాంటి వాస్తవానికి కొన్ని దోషములు ఉన్నాయి, పరిశీలించాము. అలాగే తక్షక కాల సర్పదోషం ఉన్నది. ఇలాంటి దోషములు ఉన్నప్పుడు పరిశీలించి ఆ జాతకాన్ని, దోషాన్ని పరిహారము చేయడం జరిగింది. అలాగే గృహానికి అష్టదిగ్బంధన చేసిన తర్వాత చెప్పాము, ఎందుకంటే కొన్ని దోషంలో ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవుతుంటుంది కొంతమందికి అండి. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఎంతో అనుభవంతో వస్తారండి. ఎందుకు అంటే ఒకసారి దెబ్బతిన్న వ్యక్తి మళ్ళీ దెబ్బతిన్నారు కదా, అలా జాగ్రత్త పడుకుంటూ వస్తారు. కానీ దోషములు పీడిస్తూ ఉంటాయి. జాతక దోషములు, కళత్ర దోషం ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయము. అలాగే గృహంలో కూడా దోషము తోడ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే భయంకరమైన ఇబ్బందులు వస్తుంది. ఎందుకంటే ఒక పేరెంట్స్ ఒక మ్యారేజ్ చేయాలంటే అది జీవితంలో ఒక్కసారి చేసే ఒక కళ అన్నమాట. దానికి కావాల్సిన డబ్బు కానీ, సమయం కానీ, ధనం కానీ ఇవన్నీ సంపాదించాలంటే ఒక జీవితం సరిపోదండి. కానీ ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. భయంకరమైన వాస్తు దోషములు, భయంకరమైన జాతక దోషములు పట్టి పీడిస్తున్నా మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ఎలాంటి మూఢనమ్మకాలు కూడా దరి చేయకుండా శాస్త్రీయ పద్ధతులు అష్టదిగ్బంధనంతో కంట్రోల్ చేసేస్తుంటాను. ఎందుకంటే మనము రాబోయే 20-30 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తుని చూడాలండి. ఎందుకంటే ఇక్కడతో మన భవిష్యత్తు అయిపోయింది అని నర్వస్ పడవద్దు. ఎప్పుడంటే బ్యాక్ వెళ్ళకూడదు. సమస్యలు, కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఎక్కడ వాస్తు ద్వారా వస్తున్నాయా, జాతక దోషముల ద్వారా ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి పరిశీలించి అంతర్వాణితో చూసి సరైన దోష నిర్ధారణ చేసి ఆ నిర్దోషాన్ని మనం పరిష్కారం చెప్పగలిగి పరిష్కారం చేస్తే మంచి ఫలితాలు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు రాబోయే పౌర్ణమి ఎండ్ అంటే చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి. కొన్ని నేను చెప్తుంటాను, అమావాస్య పౌర్ణమికి ఎందుకంటే ఆటుపోటులు అనేది ఉంటుంది. పౌర్ణమికి పోటుకు గురి అయ్యి అంటే ఆ చంద్రుడు యొక్క పవర్తో అలలని వేగేసి పడుతుంటాయి, చంద్రుని తాకాలని చూస్తుంటాయి. సముద్రంలో మనం అదే విధంగా అమావాస్య రోజు చూస్తే మౌనంగా ఉంటుందండి సముద్రము. ఎందుకంటే నేచర్ మనకు ఇస్తుందండి చాలా. ఒక్కొక్క దోషాన్ని, కొన్ని దోషాలు అమావాస్య రోజు చేసే ఉంటాయి, కొన్ని దోషాలు పౌర్ణమి గడియలో చేసే ఉంటాయి, కొన్ని వాస్తు దోషాన్ని ఎనీ టైం అంటే అక్కడ సమయ సందర్భం కొన్ని వెంటనే చేస్తుంటాం, కొన్ని సమయం తీసుకొని చేస్తూ ఉంటాము. కాకుండా నేను ఒకటే అంటాను, మనందరం బాగున్నప్పుడు ఇబ్బంది లేదండి. కానీ పిల్లల మ్యారేజ్ లేట్ అవుతున్నా కూడా ఎందుకు లేట్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కూడా సెకండ్ ఒపీనియన్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు, మన మంచి కోసమే కదా. అలాగే ఎవరైనా కూడా అండి వాస్తు దోషాలతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. బిల్డింగ్ని ఎక్కడ కూడా కూల్చాల్సిన అవసరం లేకుండా అక్కడ ఉన్న వాస్తు దోషాలు నిజంగా మనకు, మన కుటుంబానికి, మన వంశానికి ఏమైనా నిజంగా మనం పీడిస్తుంది అని నిర్ధారణ చేస్తే వాటిని అష్టదిగ్బంధన ద్వారా సరి చేసుకోవచ్చు. ఎలాంటి కూల్చివేత లేకుండా అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను. సాయిరామ్. ఇప్పుడు మీరు అన్నారు అంటే లేట్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి, డైవర్స్ కేసులు ఈ మధ్య మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. అంటే ఇళ్ళు కట్టుకొని 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ చూస్తున్నాం 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు అమ్మాయిలు కూడా సరే లేట్గా అవుతున్నాయి మ్యారేజెస్, అయినా కానీ డైవర్స్ కేసులు అవుతున్నాయి. అంటే వాస్తు దోషాలకి ఈ వీళ్ళ పెళ్ళిళ్ళ మ్యారేజెస్కి ఏం సంబంధాలు ఉంటాయి? అంటే సాయిరామ్ అమ్మ, ఇప్పుడు దాదాపు ఇప్పుడు విద్య చాలా డెవలప్మెంట్ అయింది. అంతగా ఈ రోజులో దాదాపు అందరు విద్యావంతులమే ఉన్నాం.
కానీ మనం ఒక సమస్య వచ్చిందంటే మనం పరిష్కారం చేసుకోవాలి కదా ఒకరినొకరు. ఇప్పుడు ఇద్దరు విద్యావంతులు అంటే ఉదాహరణకు చెప్తున్నానమ్మా, పేరెంట్స్ ఎంత కష్టపడి మనం పెంచారు వాళ్ళకి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంతే కదండి. చిన్న చిన్న విషయాల్లో దూరమై అక్కడి నుంచి దూరమై విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటిది, ఆ కారణాన్ని తెలుసుకొని ఇద్దరు పరిష్కారం చేసుకుంటే అసలు సమస్యలు అనేవి ఉండవు కదండి. కాకుంటే దోషములు పీడిస్తున్నప్పుడు వాళ్ళు ఏమీ చేసుకోలేరు, ఏమీ పరిష్కారం చేసుకోలేరు అనమాట. ఆ దోషములు ఎంత ముండిగా పీడిస్తూ ఉంటాయంటే జాతక దోషంలో అమ్మ, ఇప్పుడు కళత్ర దోషం ఉంది ఉన్నప్పుడు ఎవరేం చేయలేము. కళత్ర దోషానికి ఎన్ని మీరు పూజలు చేయండి, కళత్ర దోషానికి కారకుడు ఎవడు? శుక్రుడు. శుక్రుడు ఇక గురువు భృగు, భృగు మహర్షి యొక్క సంబంధించిన కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రహణ దోషం ఉంటుందమ్మా. గ్రహణ దోషం అంటే ఏంటిది? ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు సూర్యునికి రాహు కానీ కేతు కానీ కలిసినప్పుడు కొన్ని డిగ్రీల్లో కలిసినప్పుడు అప్పుడు గ్రహణ దోషం పడుతుంది. చంద్రుడితో కూడా కలిసినప్పుడు కొన్ని గ్రహణ దోషము అవుతుంది. అలాగే నాగదోషము, లగ్నం నుంచి 5వ స్థానంలో రాహు ఉన్నప్పుడు నాగదోషం ఏర్పడుతుంటుంది. ఇలాంటి ఒకదానికొకటి తోడవుతూ ఉన్నప్పుడు జాతకంలో గోచార రీత్యా బలము లేనప్పుడు విడాకులు అయ్యే అవకాశం ఉంటుంది. దానికి నేనేమంటున్నా అంటేనమ్మా, మేము వాస్తు మనకు బలంగా ఉంటే మీ జాతక దోషములు ఏమీ చేయలేవు. ఎందుకు అని నేను అనుసరిస్తాను చూడండి. ఎలా అంటేనమ్మా, మనకు అష్టదిక్పాలకులు, మనకు 4 దిక్కులు 4 కార్నర్లు కలిపి మనం అష్టదిక్పాలకులు అంటాము. ఇక్కడ తూర్పున మనకి ఇంద్రుడు ఉంటాడమ్మా, తూర్పున మనకి ఇంద్రుడు ఉంటాడు. ఉదాహరణకు చెప్తున్నాను, ఎందుకంటే ఆగ్నేయన అగ్నిదేవుడు ఉంటాడమ్మా. అగ్ని ఆగ్నేయంలో మనకు అక్కడ చంద్రుడికి ఒక అవకాశం ఉన్నది. యమస్థానములో యమదేవుడు ఉంటాడు. అక్కడ కుజుడికి నవగ్రహాల ప్రకారం కుజుడికి ఒక అవకాశం ఉంది అక్కడ, అంటే ప్లేస్మెంట్ ఉంది అక్కడ, ఆయన ఇస్తాడు. ఎందుకంటే గ్రహాలకి దిక్పాలకులు తన చోటుని కల్పిస్తారనమాట. ఇప్పుడు నైరుతిలో రాహుని, నైరుతి అంటే ఒక రాక్షస స్థానం వాస్తు ప్రకారం, దానికి అధిపతి నీరుతి. నీరుతిలో ఒక రాహుకి స్థానం ఉన్నదన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, ఒక నీరుతి రాహుకి వాస్తవానికి ఇష్టం లేని పనులు మనం ఇంట్లో చేయకూడదు. ఇష్టం ఉన్నది ఏంటిదంటే అక్కడ పడక గది ఉండాలి, ధనగారం ఉండాలి, ధాన్యాగారం ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నిద్రపోతే మంచిది. కానీ నైరుతిలో ఒక బాత్రూమ్ కట్టుకుంటే అక్కడ రాహుస్థానం ఉండదు ఆ గృహంలో. అలాగే నీరు స్థానం ఉండదు. నీరుతికి ఒక శవం అనే వాహనం మీద అక్కడ నిద్రించి ఉంటాడు, అంటే ఆయన కూర్చొని ఉంటాడు. ఆ ప్లేస్లో వాష్రూమ్స్ కట్టుకున్నప్పుడు తడి ఉన్నప్పుడు ఆయనకు ఇరిటేషన్ కలిగి, తడి ఉన్నప్పుడు రాహు కూడా అక్కడ ఉండడు అన్నమాట, అక్కడ ఉండలేడు. అందుకని అమ్మ అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఈ 2 గ్రహాలు, అంటే ఒక నవగ్రహాల ప్రకారం రావు కావచ్చు, మన అష్టదిక్పాలకు నీరుతి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పీడిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉండలేము. అంటే ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంది. బంగారం అంతా, డబ్బంతా, మనం బంగారం ఏం చేస్తామమ్మా, అప్పుల కోసము బ్యాంకులలో కానీ షూరిటీకి పెట్టేస్తాం, విడిపించలేకుండా తాకట్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఎంత పొలం ఉన్నా, ప్లాట్స్ ఉన్నా చిన్నగా అమ్ముకొని మధ్యవర్తిగా అప్పులు చేసేసి, అంటే ఇప్పించి, కొంతమంది ఏ తప్పు, సిన్సియర్ వ్యక్తులు ఉంటారు కొంతమంది అండి, ఏ తప్పు కూడా సూక్ష్మంగా చేయరు వాళ్ళు. కానీ గృహంలో ఉన్న దోషం ఏం చేస్తుందంటే ఎక్కడో మధ్యవర్తిగా ఉంటారు. మధ్యవర్తిగా ఉండి అతను కట్టుకోలేక ఇతను కట్టేసి తన ఆస్తిరాస్తులు కోల్పోతుంటారు. అందుకే ఒక దోషము, నైరుతిలో ఒక దోషము, నీరుతి రాహు ఇద్దరు కలిసి పీడిస్తూ ఉంటే భయంకరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నేను ఒడిశాలో ఒక చౌదరి గారికి ఒక ఓన్లీ ఆన్లైన్ విజిట్ అండి, అది వీడియో కాల్తో మాట్లాడి ఆ ఫొటోస్ చూసి, నైరుతి భయంకరమైన వీధిపోటు ఉందండి, 15 ఫీట్లు దక్షిణ నైరుతి వీధిపోటు ఉంది. బిల్డింగ్ స్టార్ట్ చేశాను, వీళ్ళు దాదాపు స్టార్ట్ చేసి 3 ఇయర్స్ ఉంది. మంచి రాజభవనం కట్టాలనుకున్నారు, కానీ నైరుతి వీధిపోటు ఆయనకి 4 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళి పనులు కాకపోవడము, అన్ని సమస్యలు, ఆస్తులు అంతా అన్యాక్రాంతం అవ్వడము. అప్పుడు మన కార్యక్రమం చూసి ఆయన కాల్ చేశారు, ఒడిశా నుంచి కాల్ చేసి, గురువుగారు నాకు ఇది అని చెప్తే అన్నీ చూసి ఇక్కడ నుంచి నేను మహా అష్టదిగ్బంధనం చేసి అక్కడ వాళ్లకు వీడియో కాల్ ద్వారా కూడా ఏ విధంగా అది ప్రతిష్ట చేసుకోవాలి అన్నీ చేసిన తర్వాత ఓన్లీ 6 మంత్లో ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసుకున్నారండి. ఈరోజు ఆయన అంటాడు, గురువుగారు చాలా బాగున్నాం గురువుగారు, ఒక దోషాన్ని మేము 4 ఇయర్స్ నుంచి ఆస్తులు అమ్ముకున్నాం, ఎన్నో అంతస్తులు పోయినాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అంటే నేను ఎందుకు అంటున్నానంటేనమ్మా,
ప్రతి దోషానికి పరిష్కారం చేసుకునే మార్గం మనకు ఉన్నది. ఇప్పుడు జ్వరం వస్తుంది, ఒక చిన్న ప్రమాదం అయింది, కానీ ప్రమాదం అయింది నా కర్మ అని మనం ఇంట్లో కూర్చుంటున్నాం. కర్మని మనము జయిస్తున్నాము. ఎలా? వైద్యశాలకు వెళ్ళి చూయించి కర్మని జయించి నిలబడుతున్నాం. అలాగే వాస్తు దోషాలు, జాతక దోషాలు పీడిస్తున్నాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే నేను చెప్తుంటాను, ఎక్కడ మూఢనమ్మకాన్ని దరి చేరకుండా కట్టడి చేసి పడేస్తాను. ప్రతి దోషాన్ని భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు, ఒక్కొక్క శక్తి ఇస్తాడండి. నేను చాలా సామాన్యంగా ఉంటానండి, చాలా సామాన్యంగా ఇట్లా వెళ్ళి ఒక మిత్రుడి లెక్క వెళ్ళి చూసి కంట్రోల్ చేసేస్తాను. ఎందుకు అంటున్నానంటే అమ్మ, జాతక దోషము అదేవిధంగా గృహ దోషాలు తోడైనప్పుడు చాలా భయంకరంగా పీడిస్తూ ఉంటాయి. అలాగే జాతక దోషాలు తగ్గుముఖం కాగానే వాళ్ళ లైఫ్లో ఆ లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. అంటే ఒక జీవితము మనము కూడా అంతేనండి. ఇప్పుడు ఏదైనా కూడా ఒక పిల్లలు తప్పు చేశారు, ఉదాహరణ కూడా చట్టమే ఉందండి, తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణ అంటే వాళ్ళని జీవితంలో పునర్జన్మనిస్తుంది. ఎందుకు? వాళ్ళకి ఇంత అన్నం పెట్టి శిక్షణ ఇచ్చి వాళ్ళలో మార్పును తీసుకొస్తుంది. ఎందుకు అంటే సమస్య ఉందని పరిష్కారం చేస్తుంది, అంతే కదా. మనం కూడా మనకి ఇంట్లో కలిసి రాదు, చూడండి నెగిటివ్ వర్డ్ మనం అనొద్దు ఎప్పుడండి. మన కర్మానుసారం ఆ ఇంట్లో వచ్చాము, అంతే. కర్మ తీరేటప్పుడు మాలాంటి ఎవరో ఒక మంచి గురువు వస్తారు, పరిష్కారం చేస్తారు, మంచి ఫలితాలు మొదలవుతూ ఉంటాయి. అందుకని అమ్మ, ఎవరు కూడా గృహంలో కొన్ని మాట్లాడొద్దు అనమాట. ఎలా అంటే మా ఇంట్లో కలిసి రాలేదు, మా ఇంట్లో నష్టాలు వచ్చినాయి, మా ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని ఇంటిలో, పదే పదే వస్తున్నప్పుడు మనం వాస్తుకు కూడా ఆలోచన చేయాలి. జాతక దోషాలను కూడా రెండింటిని పరిశీలించి మనం సరైన మార్గం దొరికితే అది మనకు దోష సాంద్రత తగ్గిపోతుందండి. కొన్ని సాధారణమైన ఇష్యూస్ ఉంటాయండి, వైద్యం చేత నయం పడేవి, అవి ఖచ్చితంగా వాటి ద్వారానే. కానీ వాస్తు దోషాలు పీడిస్తున్నప్పుడు వచ్చే సమస్యలు, మనకు అనారోగ్య ఆర్థిక సమస్యలు వేరే ఉంటాయండి. కానీ ఇక్కడ మన వాస్తు దోషాలను కట్టడి చేసిన తర్వాత అవి మంచి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. అందుకని మనము ఒక వ్యక్తికి భయంకరమైన జాతక దోషములు ఉన్నా కూడా మీరు ఎవ్వరు భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మన గృహము వాస్తుకు అనుకూలంగా ఉంటే అష్టదిక్పాలకులు మంచి హెల్ప్ చేస్తాయండి. ఉదాహరణకు చెప్పాను, ఎలా అంటే ఒక జాతకుడికి రాహు బాగా పీడిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన సంచారం ఉన్నప్పుడు, ఆయన ఇబ్బంది మనకు పెడుతూ ఉన్నప్పుడు, రాహు మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఇంట్లో నైరుతి దోషాలు ఉన్నప్పుడు అది తోడై మనకు భయంకరంగా పీడిస్తూ ఉంటుంది, ఎన్నో ఆపదలు వస్తుంటుంది. మాయ అన్నమాట అదంతా. ఆపద అనేది ఎవరికి అర్థం కాదండి. కానీ మన ఇంట్లో నైరుతిలో వాస్తుకు అనుకూలంగా ఉన్నదనుకోండి, ఆయన మనల్ని ఏం చేయలేడు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు మన ఇంట్లో చక్కగా మనం ఇంత డబ్బు పెట్టి ఇంత ఇల్లు కట్టుకున్నప్పుడు, ఆయన స్థానం బాగున్నప్పుడు ఆయనను మనం క్షమించి ఆ దోష సాంద్రతని తగ్గించేస్తూ ఉంటాడు. అందుకని గృహంలో కూడా ఎక్కడ వాస్తు దోషములు లేకుండా కట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఒకవేళ తెలిసి తెలియక కొన్ని వాస్తు దోషములతో కట్టుకుంటే మనకు ఆ ఇల్లు హింట్ ఇస్తుంటుంది. ఆ ఇంట్లో వచ్చిన కాడ నుంచి అంటే ఎలా గృహప్రవేశం అయ్యే ముందు ఏం జరుగుతున్నాయి, డిస్టర్బెన్స్, తర్వాత ఏం జరుగుతుంది, అలాంటి కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటాయండి. కానీ నరఘోష, నరపీడ, శత్రుపీడల హింట్స్ వేరే ఉంటుందండి. మనిషిక నరుడిక పవర్ చాలా డేంజరస్. ఎలా అంటే ఒకరు బాగుపడ్డా ఓరలేదు, మనకి ఇంత నాలెడ్జ్ ఉంది. ఒకరు బాగుపడితే ఆయన పైకి పోతే ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడు, మనకు కాకుండా సొసైటీకి హెల్ప్ చేస్తాడని మంచి ఆలోచన ఉండాలి. కానీ అక్కడ ఎలా ఉంటే ఆయన ఎదగకుండా చేద్దాం చూడండి. ఎందుకంటే సపోర్ట్ లేకుండా, అంటే ఎదిగే వ్యక్తిని ఎదిగించినప్పుడు ఆయన ఎదుగుతూ ఉంటే మినిమం మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుంటే కామ్గానే ఉండాలి. ఎదిగినప్పుడు ఆయనే సొసైటీకి హెల్ప్ చేస్తాడు, సొసైటీని కాపాడగలుగుతాడు. అంతే, ఏదో ఒక కనీసం అనండి. ఎవరైనా కూడా చూడండి, ఇవాళ గొప్ప వాళ్ళందరూ ఎన్నో మొక్కలు పెడుతున్నారు, సొసైటీకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు, జీవ వైద్యానికి హెల్పింగ్ చేస్తున్నారు. ఇలాంటి అవన్నీ కూడా పుణ్యకార్యమే కదా. అందుకేనమ్మా, ఎలా అంటే గ్రహ దోషాలు, దిక్పాలకులు రెండూ కలిసి మనం పీడిస్తున్నప్పుడు భయంకరమైన హెల్త్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చిన్న వయసులోనే చాలా మందికి యూత్కి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి గురుగారు. అంటే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చదువుకోలేకపోతున్నారు, మా పిల్లలు చదివింది గుర్తులేకపోతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల అని తల్లిదండ్రులు బాధపడుతున్న ఈ సందర్భాలు కూడా చూస్తున్నాం. అంటే చిన్న వయసులోనే హెల్త్ ఇష్యూస్కి వాస్తుకి ఏం సంబంధం ఉంటుందండి? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక విజిట్ వెళ్ళాను, పాపం పేరెంట్ వాస్తవానికి వైద్య వృత్తిలో టాప్ మోస్ట్ డాక్టర్, అబ్బాయికి 12 years
స్నానం చేసుకుంటూ హార్ట్ అరెస్ట్ అయిపోయింది. అయ్యో. లోపల రావట్లేదు ఎంత తర్వాత లేడు. చూడండి, ఆ ఇంట్లో మేము వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఫలానా దోషం ఆ ఇంట్లో చూడడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, అప్పటి వరకు వాళ్ళు నమ్మలేకపోయారు. ఎలా ఉంటుందంటే కొన్ని నమ్మలేని నిజాలు ఉంటాయండి. అందుకని నేను ఏం చెప్తుంటానంటే, మనము మన కుటుంబంలో మనకున్న సమస్యలు ఒక వాస్తు నిపుణుడు వచ్చి, ఒక సిద్ధాంతి వచ్చి ఈ దోషం ఉంది చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మనకి ఎలా సర్దుబాటు అవుతుంది, మన ఆరోగ్యం ఎలా బాగుంది, అంతే కదా, ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి మెడిసిన్స్ మనం వాడుతున్నాము, ఎలాంటి మనం మందులు వాడుతున్నాం. కొన్ని గృహాలు ఉంటాయమ్మ, ఏజ్ని బట్టి కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి. వ్యాధులు అనేది కామన్ అండి, వయసును బట్టి ఏజ్ని బట్టి వస్తూ ఉంటుంది. అప్పుడు వాస్తుకు అనుకూలమైన గృహం ఏం చేస్తుందంటే ఒక మంచి నిపుణుడిని సంప్రదించేటట్టు చేస్తుంది, మంచి మందులు వాడేటట్టు చేస్తుంది, తన లైఫ్ని పెంచుతుంది అదనమాట. కానీ కొన్ని గృహాలు హెల్ప్ చేయలేకపోతుంటాయి. అంటే రేపు ఎల్లుండి పక్షవాతం వచ్చినా కూడా హింట్ ఇవ్వలేకపోతుంది. సడన్గా దెబ్బ కొడితే ఆ కుటుంబం మొత్తం వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుంది, టోటల్ వ్యవస్థ. అంతే కదా, యజమాని మీద ఆధారపడి జీవించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటాం, అంతే కదండి. భగవంతుడు ప్రతి కుటుంబంలో అందరికీ సంపాదన ఇవ్వలేరు, అందరికీ నాలెడ్జ్ ఇవ్వలేడు, అంతే కదండి. కుటుంబానికి ఒకరు ఇద్దరు, కానీ వాళ్ళు ఒకరిద్దరు ఇబ్బంది పడుతూ ఉంటే మిగతా వాళ్ళంతా ఎంత రోడ్డు మీద పడుతుంటారండి. అందుకని నేనేం చెప్తూ ఉంటానంటే, భయంకరమైన మీ సమస్యలు మన గృహంలో వచ్చిన తర్వాత ఇంట్లో మనకు నిజంగా మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అంతే కదా. ఇక ఇంట్లో వచ్చిన తర్వాత పరిసరాల నుంచి మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, ఓర్వలేని తనాలు ఎక్కువ ఏమైనా ఉన్నాయా, అంతే కదా. అలాగే మన గృహం కట్టిన తర్వాత పరిసరాల్లో మార్పులు ఏం జరుగుతున్నాయి అంటే, పెద్ద పెద్ద బహుళ అంతస్తులు ఏమైనా వచ్చాయా, అంతే కదా. మనకంటే తూర్పు ఉత్తరాలు హైట్ ఇల్లు కట్టారా, ఇంటికంటే రోడ్డు ఏమైనా హైట్ కట్టేశారా, మనకి ఎప్పటి నుంచి సమస్యలు ఉన్నాయి. మనము అంటే ఈ లెవెల్లో ఈ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకొని, మన గోల్ సెట్టింగ్ చేసుకొని, ఒక డ్రీమ్ అనుకొని, ఒక ఎయిమ్తో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ మనకు ఉన్నప్పుడు, కానీ మనం నష్టాల బాట పోతున్నప్పుడు ఎందుకు ఈ నష్టాలు వస్తుంది, నష్టాలకి కారణాలు ఏంటి, నిజంగా మనలో లోపం ఉందా, లేక వాస్తుదోషాలనే పీడిస్తుందా అనేది ఒక్కసారి మనలో మనం అర్థం చేసుకుంటే మన ఇల్లు ఎమ్మటే చెప్పేస్తుంది, ఇగో మన ఇంట్లో ఈ దోషములు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మీరు ఎవరు కూడా వాస్తు దోషములు, జాతక దోషములు ఉన్నాయని ఇబ్బంది పడొద్దండి. అంతు చిక్కని వాస్తు దోషములని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీ సమస్యలు, మీ లొకేషన్ మాకు పంపించండి. అక్కడ హౌస్ ఫొటోస్ కానీ అవన్నీ చూసి మీకున్న సమస్యలు కూడా నాకు వాట్సాప్ మెయిల్లో కూడా పెట్టండి. అవన్నీ పరిశీలించి నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత మీ దోషములు ఇవి పీడిస్తున్న నిర్ధారణ అయితే తప్పనిసరిగా నేను అష్టదిగ్బంధన చేసి పరిష్కార మార్గం చూపిస్తాను. అలాగే రాబోయే పౌర్ణమి అండ్ రాబోయే అమావాస్య కూడా చాలా పవర్ఫుల్ అమావాస్య అండ్ పౌర్ణమి. ఇప్పుడు రాబోయే పౌర్ణమి నియర్ ఉంది. మీకు భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు సమస్యని పరిష్కారం చేసుకోవాలండి. ఎందుకంటే సమస్య రోజు రోజు మనం పెంచుకుంటూ వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఇల్లుని కూల్చకుంటే అష్టదిగ్బంధనతో కట్టడి చేసేస్తుంటాను. సాయిరామ్. ఓకే గురుగారు, మరి విన్నారు కదా గురుగారి మాటల్లో అసలు నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది ఏ విధంగా ఏర్పడతాయి, వాటిని ఎలా గుర్తించాలి, వాస్తుకు సంబంధించి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మరి గురుగారి ఆధ్వర్యంలోనే చక్కగా అష్టదిగ్బంధనం, మహా అష్టదిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా మరి మీ ఇంటికి సంబంధించిన పూర్తి నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకోవచ్చు. అలాగే పిల్లలను ఉద్దేశించి మనం మాట్లాడుకున్నాం, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఛాలెంజెస్ జరుగుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించి కూడా తల్లిదండ్రులు ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన మానేసి వాస్తుకి సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నాయా అనేది గమనించుకొని, మరి ఎలాంటి దోషాలు ఉన్నా కానీ స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకున్నారు కదా, అవి పర్సనల్ నంబర్స్. గురుగారి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా నిస్సంకోచంగా మీ ఇంటిని ఒక్క ఇటుక పిల్ల కూడా కదిలించకుండా చక్కగా అష్టదిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా మీ పూర్తి సమస్యలకు నివారణ తెలుసుకోవచ్చు. గురుగారు, ఈనాటి కార్యక్రమంలో చాలా చక్కటి విషయాలు వాస్తుకు సంబంధించినవి పంచుకున్నారు. ధన్యవాదాలు. సాయిరామ్. వీక్షించారుగా, ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సాయి వాస్తు, వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనవత్ ఉషా నాయక్, రవీంద్ర నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. కాంటాక్ట్ నంబర్ 9989227911, 9989211288. ఈమెయిల్ vastuvijayan@gmail.com.